వ్యూవర్స్ వెల్కమ్ టు హలో లేడీస్. మరి ఈ రోజు మీకు లేటెస్ట్ కలెక్షన్స్ అలాగే ఫ్యాన్సీ వెరైటీస్ అలాగే బోల్డ్ అని న్యూ వెరైటీ కలెక్షన్ సారీస్ విత్ బ్లౌజెస్ తో ఉన్న స్పెషల్ కలెక్షన్ సారీస్ చూపించడానికి మేము వచ్చేసాము దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3 లో ఉన్న ప్రజ్ఞా సారీస్. ఇక్కడ అన్ని రకాల సారీస్ అవైలబుల్ లో ఉంటాయి. బట్ ఈ రోజు ఫ్యాన్సీ ఐటమ్స్ పై ఓ లుక్ వేద్దాం. ప్రజ్ఞా సారీస్ లో ఎవ్రీ వెనస్డే కూడా మనం బ్రైడల్ కలెక్షన్స్ అలాగే ఫ్యాన్సీ వెరైటీస్, షిఫాన్, రెగ్యులర్ వేర్ ఐటమ్స్ అలాగే పెట్టుబడులకి కావాల్సిన ఆల్ కలెక్షన్స్ కూడా ఉంటాయి. అన్ని వెరైటీస్ కూడా చూస్తూ ఉంటాం. బట్ ఈ రోజు వచ్చేసి న్యూ కలెక్షన్ ఆఫ్ సారీస్ గురించి చూపించడానికి మనతో పాటు ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు. మరి ప్రజ్ఞా సారీస్ లో ఎలాంటి కలెక్షన్ ఉందో లేట్ చేయకుండా చూద్దాం. హలో సుబ్రహ్మణ్యం గారు, ఎలా ఉన్నారు? మరి వ్యూయర్స్ అందరి కోసం ప్రజ్ఞా సారీస్ త్రూ ఎలాంటి కలెక్షన్ చూపిస్తారు? ఫ్యాన్సీ మరియు డిజైనర్ సారీస్. ఓ ఫ్యాన్సీ లోనే డిజైనర్. ఓకే, ఫస్ట్ సారీ చూద్దాం. సో మంచి గ్రీన్ కలర్, మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి జూట్ వస్తుంది. ఓకే, జూట్ ఫ్యాబ్రిక్, బట్ మనకి లైట్ స్టిఫ్ గా ఉంటూ ట్రాన్స్పరెంట్ లేకుండా ఉంటుంది. ఈ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ సారీకి హైలైట్ ప్యాచెస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇదంతా లైట్ లో తీసుకుంటే, అంటే మనకి ప్యారెట్ లోనే లైట్ తీసుకుంటే ఇదంతా కూడా థిక్ బ్రౌన్ లో మనకి, అలాగే ఒకలాంటి ఎల్లో మనకి మిక్సింగ్ షేడ్స్ అన్ని స్నఫ్ కలర్స్ యూస్ చేస్తూ అప్లిక్ ప్యాచెస్ అనేది యూస్ చేశారు. ఇది కూడా పైన బార్డర్ వైజ్ చూసుకుంటే కనుక మనకి మల్టిపుల్ కలర్స్, థిక్ కలర్స్, బ్రైట్ కలర్స్ యూస్ చేశారు. ఇదంతా కూడా మనకి లైక్ దేవుడి అవతారాల్లో ఇచ్చారు. ఒక దాంట్లో డిఫరెంట్ దేవుడి అవతారాలన్నీ కూడా ఇచ్చారు. పైన వచ్చేసి మనకి మిర్రర్ వర్క్, లైట్ వెయిట్ మిర్రర్ వర్క్, అది కూడా అవుట్ లైన్ వచ్చేసి ఉలెన్ తో గ్రీన్ మిర్రర్ వర్క్ అంటే సెల్ఫ్ లో తీసుకున్నారు. పళ్ళులో హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనకి సేమ్ అదే ప్యాచ్, అబ్లిక్ ప్యాచ్ ని తీసుకున్నారు. కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు. లెంత్ ఎక్కువగా తీసుకున్నారు. లెంత్ ఎక్కువగా తీసుకొని మనకి దేవుడి అవతారాలు కొంచెం పెద్ద సైజ్ లో అబ్లిక్ ప్యాచెస్ అని తీసుకొని మిర్రర్ వర్క్ కంటిన్యూ చేశారు. సో సారీ పళ్ళులో మిడిల్ అంతా కూడా చూసుకుంటే మనకి మిర్రర్ వర్క్ అనేది ఇచ్చారు. అంతా కూడా లైట్ వెయిట్ మిర్రర్ వర్క్ అండ్ అవుట్ లైన్ వచ్చేసి మనకి ఉలెన్ తీసుకున్నారు. కింద బార్డర్ కూడా యాస్టీస్, పైన బార్డర్ ని కంటిన్యూ చేశారు. త్రూ అవుట్ ది సారీ అంతా కూడా మనకి ఈ విధంగానే రన్ అవుతూ ఉంటుంది. ఫ్రిల్స్ విషయానికి వచ్చేసరికి కూడా మనకి మిర్రర్ వర్క్ అలాగే ప్యాచ్, అప్లిక్ ప్యాచెస్ కూడా ఉంటాయి. బ్లౌజ్ ఏ విధంగా ఇచ్చారు? బ్లౌజ్ కూడా మనకు సారీ కలర్ ప్లెయిన్ ఇస్తాడు. ఓహో, సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చారు. మనకి బ్యాక్ నెక్ కి మిర్రర్ వర్క్స్ ఇచ్చారు. అలాగే హ్యాండ్స్ కి యూజ్ చేయడానికి ఈ విధంగా స్పెషల్ స్టాచ్యూస్ అనేవి మనకి కలర్ఫుల్ బ్రైట్ గా ఉండేది ప్యాచెస్ అనేది అబ్లిక్ ప్యాచెస్ ఇచ్చారు. ఎంత ఉంటుంది సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2200 రూపీస్ ఓన్లీ. 2200 రూపీస్ ఓన్లీ. సారీలో కలర్స్ ఉంటాయా? ఉంటాయి మేడం, కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ 2200 రూపీస్ ఓన్లీ. ఈ సారీలో కలర్స్ కూడా ఉంటాయి. ఈ సారీ ప్రజ్ఞా సారీస్ లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ప్యూర్ షిఫాన్ వస్తుంది. ఓకే, మల్టిపుల్ కలర్స్. సో ఇప్పుడు మనం చూస్తున్నాము ప్యూర్ షిఫాన్ వెరైటీ అండి. ఫాలింగ్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. బట్ వేర్ చేస్తే కనుక చాలా బ్రైట్ గా కూడా ఉంటుంది. మనకి పళ్ళు పాటు చూస్తే కనుక మనకి గోల్డెన్ లైన్స్ అనేవి క్రష్ లైన్స్ ఇచ్చారు. ఒక 16-20 లైన్స్ దాకా మనకి పళ్ళు మీటర్ తీసుకొని క్రష్ లైన్స్ ఇచ్చారు. పళ్ళు ఎడ్జ్ లో కూడా మనకి మిడిల్ లో చూస్తే కనుక మిర్రర్ వర్క్ ఇచ్చారు. లైట్ వెయిట్ మిర్రర్ వర్క్, అది కూడా మనకి ఒకలాంటి ఆరెంజ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ తో మిర్రర్ వర్క్, ఉలెన్ వర్క్ ఫిల్అప్ చేశారు. అలాగే మనకి పళ్ళులో ఇంకో వేరియేషన్ ఏంటి అంటే మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్, అది కూడా ఎంబ్రాయిడింగ్ ఉలెన్ తో తీసుకున్నారు. ఒక మంచి బర్డ్ ని తీసుకున్నారు. బర్డ్ కూడా బాడీ వచ్చేసి మనకి రెడ్ అండ్ మెరూన్, నెక్స్ట్ వచ్చేసి దాని వింగ్స్ వచ్చేసి బ్లాక్ తీసుకున్నారు. ఐ కూడా బ్లాక్ అండ్ క్రీపర్ అంతా కూడా మనకి గ్రీన్, లైట్ గ్రీన్, థిక్ గ్రీన్ తీసుకున్నారు. ఈ విధంగా ఒక కొమ్మ మీద కూర్చున్నట్టుగా ఇలా 3 బంచెస్ అనేవి మనకి ఇచ్చారు. షోల్డర్ పార్ట్ కూడా చూడండి, కలర్స్ అంతా కూడా మనం గమనిస్తే కనుక మల్టిపుల్ కలర్స్ తో ఈ సారీ డిజైన్ చేయబడింది. ఆరెంజ్ యూస్ చేశారు, ఎల్లో యూస్ చేశారు, స్కై బ్లూ, రాయల్ బ్లూ, ఈ విధంగా మల్టీ కలర్స్ తో మనకి ఒక ట్రయాంగిల్ షేప్ టాప్ నుంచి డౌన్ అవుతున్నట్టుగా, నెక్స్ట్ అక్కడ చూస్తే కనుక డౌన్ నుంచి టాప్ అవుతున్నట్టుగా ఇచ్చారు. సారీ మొత్తం ఇలానే ఇచ్చారు. సారీ మొత్తం ఇలా ట్రయాంగిల్ షేప్ లో మనకి రన్ అవుతున్నట్టుంది. పైన మాత్రం మిర్రర్ వర్క్ ఇచ్చారు. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ సింగిల్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. అది కూడా మనకి ఫ్లవర్ బుటీస్ అనేవి ఉలెన్ వర్క్ తో ఇచ్చారు. మధ్యలో మిర్రర్ ని ఫిల్అప్ చేశారు. ఎంత ఉంది సారీ కాస్ట్? ఇంత రిచ్ గా ఉన్న సారీ మనకు ఓన్లీ 1600 రూపీస్ కావాలి. నైస్, స్పెషల్ గా ఉంది. ప్యూర్ షిఫాన్ మిర్రర్ వర్క్, మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా ఇచ్చారు. సారీ కాస్ట్ చూస్తే కనుక ఓన్లీ 1600 రూపీస్ ఓన్లీ. ఈ సారీలో మల్టిపుల్ కలర్స్ తో మనకి సారీస్ అనేవి ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ లో ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ మేడం, షేడెడ్ వస్తుంది. ఓకే, అది కూడా వ్రింకిల్ జార్జెట్ అంటే మనకి ముడతలుగా వచ్చింది. వ్రింకిల్ జార్జెట్ తీసుకున్నారు. ప్యూర్ ఐటమ్, ఇది కూడా చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. వర్క్ సారీ మనకి కలర్ కాంబినేషన్స్ కూడా మనకి 2 షేడ్స్ తో అంటే టై అండ్ డై షేడ్ లో ఈ సారీని డిజైన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు పార్ట్ ని చూస్తే కనుక మనకి మంచి వర్క్ బార్డర్, అది కూడా మిర్రర్ వర్క్ అండ్ గ్లాస్ స్టోన్స్ యూస్ చేస్తూ ఎంబ్రాయిడింగ్ వర్క్ యూస్ చేస్తూ ఈ ప్యాచెస్ అనేది హైలైట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మాత్రం షిమ్మర్ తీసుకున్నారు. దాని మీద పీచ్ అండ్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి ఎంబ్రాయిడింగ్ అంతా ఫిల్అప్ చేశారు. మిర్రర్ కూడా ఒరిజినల్ మిర్రర్ తీసుకున్నారు కాబట్టి ఇంకా హైలైట్ గా ఉంటుంది. త్రూ అవుట్ ది సారీ 3 సైడ్స్ ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. సో మిగతా షోల్డర్ పార్ట్ మనకి పళ్ళు అండ్ షోల్డర్ పార్ట్ కలర్స్ చూసుకుంటే కనుక
పైన అంతా కూడా ఈ వ్రింకిల్ జార్జెట్ అనేది లైట్ పీచ్ కలర్ తీసుకున్నారు, కింద అంతా కూడా మనకి లైక్ డార్క్ షేడ్ తీసుకున్నారు, అది కూడా ఒక పింక్ అండ్ మెరూన్ మిక్స్ అవుతుంది, ఈ డార్క్ షేడ్ తీసుకున్నారు, కింద యాస్టీస్ అదే బార్డర్ ని కంటిన్యూ చేశారు. ఈ శారీకి హైలైట్ బ్లౌజ్ ఎస్ మనకి ఆర్ట్ సిల్క్ ఆర్ట్ పట్టు ఫ్యాబ్రిక్ తీసుకున్నారు షిమ్మర్ ది. ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ మనకి ఈ శారీలో యూస్ చేసిన 2 కలర్స్ తో ఎంబ్రాయిడింగ్ వర్క్ అలాగే జెరీ వర్క్ యూస్ చేసి గ్లాస్ స్టోన్స్ మిర్రర్ వర్క్ ఇచ్చారు. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా హ్యాండ్స్ కి యూస్ చేయడానికి ప్యాచ్ కూడా ఇచ్చారు. ఓకే వర్క్ బ్లౌజ్ ఇచ్చారు. మనకి ఎంత ఉంటుంది కాస్ట్? ఈ సారీ వచ్చేసి 1950 రూపీస్ ఓన్లీ. 1950 రూపీస్ కి ఈ సారీ ప్రజ్ఞా సారీస్ లో అందుబాటులో ఉంది. ఈ సారీలో కలర్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు ప్యూర్ హ్యాండ్లూమ్ కోటా మేడం, క్రీమ్ కలర్ తో వస్తుంది సారీ. ఓకే ఇప్పుడు చూస్తున్నాం ప్రజ్ఞా సారీస్ లో హ్యాండ్లూమ్ వెరైటీ అండి, హ్యాండ్లూమ్ కోటా సారీ. ప్రజ్ఞా సారీస్ లో హ్యాండ్లూమ్ వెరైటీస్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి, స్పెషల్ కలెక్షన్స్ చూస్తూ ఉంటాము. నెక్స్ట్ ఎలాగో సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్ లో మనకి అకేషన్స్ ఉంటాయి కాబట్టి కంఫర్ట్ కలర్స్ అని ఫ్యాబ్రిక్ అనేది యూస్ చేస్తారు, అంటే లైట్ కలర్స్ తీసుకున్నారు ఎండ నుంచి తట్టుకోవడానికి. లైట్ వెయిట్ ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది. సో శారీ పళ్ళు పాటలో చూసుకుంటే కనుక క్రీమ్ కోటా ఫ్యాబ్రిక్ ప్లేన్ ఇచ్చేసారు, అటు ఇటు మనకి టిష్యూ లైన్స్ అనేది ఇచ్చేసి వాటికి అవుట్ లైన్ మాత్రం మంచి బేబీ పింక్ తీసుకున్నారు, మధ్యలో స్కై బ్లూ తీసుకున్నారు. పళ్ళు ఈ విధంగా షార్ట్ అండ్ స్వీట్ గా చాలా లైట్ గా సింపుల్ గా ఇచ్చేసారు. మిగతా అంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ వరకు పళ్ళు నుంచి చాలా హెవీగా ఇచ్చారండి. ఫస్ట్ పైన బార్డర్ చూస్తే కనుక క్రీమ్ ప్లేన్ 1.5 ఇంచ్ ఇచ్చారు, నెక్స్ట్ మంచి స్కై బ్లూ తీసుకున్నారు, గోల్డెన్ మీద మనకి వచ్చేసి పింక్ లైన్స్ ఇచ్చారు అవుట్ లైన్స్. మిగతా మిడిల్ లో అంతా కూడా మనకి క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద బుటీస్ అనేవి స్మాల్ బుటీస్ ని ప్రిటీగా తీసుకున్నారు, పింక్ కలర్, నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ స్కై బ్లూ. ఈ విధంగా క్రాస్ స్టైల్ లో చాలా దగ్గరగా షోల్డర్ వరకు హెవీగా ఇచ్చారు. బట్ షోల్డర్ కి ఇంకా స్పెషల్ అట్రాక్షన్ మనం కింద బార్డర్ అని చెప్పుకోవచ్చండి. ఒక స్కర్ట్ స్టైల్లో బార్డర్ ఇచ్చారు, కింద స్కై బ్లూ బార్డర్, గోల్డెన్ బార్డర్ అవుట్ లైన్స్ వచ్చేసి మనకి పింక్ ఇచ్చారు. మిగతా అంతా చూసుకుంటే కనుక మనకి ఒక గ్రాస్ స్టైల్లో అంటే ఒక మౌంటైన్ స్టైల్లో కూడా ఇదంతా కూడా క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్, అక్కడక్కడ గ్రాస్ వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ లో యూస్ చేశారు. ఈ విధంగా షోల్డర్ పార్ట్ ని హైలైట్ చేస్తే ఇంకా స్పెషల్ గా మనకి ఒక ట్రీ బంచ్ అనేది తీసుకున్నారు. ట్రీ బంచ్ లో స్టెమ్ అండ్ క్రీపర్ అంతా కూడా మనకి బ్రౌన్ కలర్ థ్రెడ్ వీవింగ్ యూస్ చేశారు. ఈ ఫ్రూట్స్ అండ్ చూస్తే కనుక బ్లూ కలర్ యూస్ చేశారు, నెక్స్ట్ పింక్ యూస్ చేశారు. బర్డ్స్ ప్యారెట్ ని మాత్రం గ్రీన్ అండ్ రెడ్ బ్లూ తో ఈ విధంగా అంటే హైలైట్ గా రిచ్ గా చేయడం కోసం ఇలా మల్టిపుల్ కలర్స్ బంచెస్ అనేది మనకి దగ్గరగా ఇచ్చారు, పెద్ద సైజ్ లో ఇచ్చారు. ఫ్రిల్స్ విషయానికి వస్తే ఎలా ఉంది? ఫ్రిల్స్ లో వచ్చేసి కొంచెం దూరంగా వస్తుంది. ఫ్రిల్స్ విషయానికి వచ్చేసరికి పైన బుటీస్ ని మిస్ చేస్తూ ఓన్లీ కింద మాత్రం మనకి బంచెస్ అనేది ఇచ్చారు, బోర్డర్ ని హైలైట్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది, సారీ రిచ్ గా ఉంది కదా, బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. ఎంత ఉంటుంది కాస్ట్? ఇంత లైట్ వెయిట్ గా ఉన్న సారీ, రిచ్ గా ఉన్న సారీ మనకు 1500 రూపీస్ కి అవైలబుల్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ప్రజ్ఞా సారీస్ లో మనం చూస్తున్నాము ఫ్యాన్సీ వెరైటీస్ ని. ప్రజ్ఞా సారీస్ లో మనకి పెళ్లిలకు కావాల్సిన బ్రైడల్ కలెక్షన్స్ అంటే పట్టులోనే గ్రాండ్ కలెక్షన్స్ అవైలబుల్ లో ఉంటాయి. అలాగే పెళ్లిలకు వెళ్లాల్సిన వాళ్ళు పట్టు కలెక్షన్స్ వేర్ చేస్తారు కదా, అలాంటి కలెక్షన్స్ కూడా రీజనబుల్ ప్రైస్ కి అవైలబుల్ లో ఉంటాయి. పెట్టుబడులకి కావాల్సిన కలెక్షన్స్, రెగ్యులర్ వేర్ శారీస్, ఫ్యాన్సీలో మాత్రం చూసుకుంటే కనుక లేటెస్ట్ వెరైటీ దట్టు స్పెషల్ కలెక్షన్స్ ఆఫ్ శారీస్ అన్ని కూడా మనకి రీజనబుల్ ప్రైస్ కి అందుబాటులో ఉంటాయి. మరి ఇలాంటి కలెక్షన్స్ ని మీరు కూడా పర్చేస్ చేయాలి అనుకుంటే దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3 లో ఉన్న ప్రజ్ఞా శారీస్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. అలాగే ప్రజ్ఞా శారీస్ వారికి కుకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన ప్రజ్ఞా శారీస్ అనే మరో బ్రాంచ్ కూడా ఉంది. అక్కడ కూడా ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అనేవి రాజస్థానీ కోటా వస్తుంది మేడం, రాజస్థాన్ కోటా శారీ బ్లాక్ కలర్ మంచి కలర్. ఓకే బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేశారు. 3/4 వరకు మనకి బ్లాక్ ఇచ్చారు, కింద మాత్రం మనకి పావు మీటర్ రెడ్ తీసుకున్నారు. బార్డర్ విషయానికి వస్తే మనకి జూట్ బార్డర్ అనేది ఒక 3 ఇంచెస్ బార్డర్, 3 సైడ్స్ కూడా త్రూ అవుట్ ది శారీ కంటిన్యూ చేశారు. మిడిల్ లో మనకి వచ్చేసి ఒక హౌస్ డిజైన్స్ అనేవి 2 కలర్స్ కాంబినేషన్ తో తీసుకున్నారు, రెడ్ అండ్ జూట్ క్రీమ్ కలర్. నెక్స్ట్ వచ్చేసి ఒక ట్రీ స్టైల్ ని ఒక ట్రెడిషనల్ గా డిజైన్ చేయడానికి ఒక ట్రీస్ ని కూడా యాడ్ చేశారు, అంటే ఒక విలేజ్ క్రియేటివిటీ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ బంచెస్ అనేవి మనకి చాలా దగ్గరగా చాలా బ్రైట్ గా డిజైన్ చేశారు. బ్లాక్ కి కింద వచ్చేసి మనకి రెడ్ తీసుకున్నారు, ఇది కూడా కోటా ఫ్యాబ్రిక్ మనకి స్కర్ట్ స్టైల్లో అటాచ్ చేశారు. ఇదంతా చూడండి విలేజ్ యాక్టివిటీస్ అనేవి మనకి కనిపిస్తుంది. ఒక ట్రీ ఉంది, అలాగే మనకి ఎడ్ల బండి అనేది ఇచ్చారు, ఎడ్ల బండికి ఆవు స్టైల్, ఒక పర్సన్స్ 2 పర్సన్స్ ఉన్నట్టుగా. మరి ఇదంతా కూడా ఒక ఇల్లు, ఇదంతా కూడా మనకి ఒక ట్రెడిషనల్ అండ్ విలేజ్ యాక్టివిటీ అనేది ఒక క్రీపర్ స్టైల్లో, చెట్ల స్టైల్లో, మనకి ఎడ్ల బండి స్టైల్లో, మనకి గ్రాస్ స్టైల్లో ఇదంతా కూడా బ్లౌజ్ చూద్దాం ఒకసారి. బ్లౌజ్ వచ్చేసి ఈ సారీకి వచ్చి 2 బ్లౌజ్ వస్తాయి మేడం. ఈ సారీకి 2 బ్లౌజ్ వస్తాయి. ఒకటి రెడ్ కలర్ ప్లెయిన్ వస్తుంది, ప్లెయిన్ రా సిల్క్ మీద థ్రెడ్ లైన్ ఇచ్చారు మనకి. ఇంకొకటి మన డిజైనర్ వస్తుంది అన్నమాట. బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ సారీ చూస్తున్నాము. దాంతో పాటు మనం చూస్తున్నాము డిజైనర్ బ్లౌజ్ కూడా మనకి ప్రజ్ఞా సారీస్ లో అందుబాటులో ఉందండి. ఈ సారీకి 2 బ్లౌజెస్ ఇస్తున్నారు. ఇదంతా కూడా చూడండి మనకి ఫ్రంట్ అంతా కూడా బోట్ నెక్ ఇచ్చేసి సీక్వెన్స్ వర్క్ ఉంది, మిర్రర్ వర్క్ ఉంది, బుటీస్ అంతా కూడా గోల్డ్ ఉన్నాయి, కింద ప్యాచ్ ఇచ్చారు. బ్యాక్ కూడా మనకి కర్వ్ మంచి కట్ ఇచ్చేసి బ్యాక్ కూడా వర్క్ ఇచ్చేసి
వచ్చేసి కింద ప్యాచ్ ఇచ్చారు. కాస్ట్ ఎంత ఉంటుంది? ఇంత రిచ్ గా ఉన్న హెవీగా ఉన్న సారీ వచ్చేసి మనకు ఓన్లీ 2300 రూపీస్ అవైలబుల్ ఉంది. నైస్ విత్ 2 బ్లౌజెస్ అండి. అలాగే సారీ అంతా కూడా స్పెషల్ క్రియేటివిటీ ఉంది అని చెప్పుకోవచ్చు. మరి సారీ కాస్ట్ చూస్తే కనుక ఓన్లీ 2300 రూపీస్ ఓన్లీ. ఈ సారీలో మనకి కలర్స్ అండ్ వెరైటీస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ సారీస్ చూద్దాం. సారీ వచ్చేసి ముంగా కోట వస్తుంది మేడం. ముంగా కోట ఫ్యాన్సీ వెరైటీ, కొంచెం సింపుల్ అకేషన్స్ కి వేర్ చేయడానికి బాగుంటుంది. అలాగే పెట్టుబడులకి కూడా ఇలాంటివి కొంచెం గ్రాండ్ గా కూడా అనిపిస్తాయి. పెట్టుబడులకి కావాల్సిన కలెక్షన్స్ కూడా ప్రజ్ఞా సిరీస్ లో మనకి బల్క్ లో అవైలబుల్ లో ఉంటాయి. హోల్సేల్ కి కూడా పడతాయి. ప్రైసెస్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీని అబ్జర్వ్ చేసినట్టయితే కనుక పళ్ళు పార్ట్ లో మనకి వేరియేషన్ అనేది బార్డర్ లో హైలైట్ చేశారు. శారీ అంతా మిడిల్ కలర్ మనకి క్రీమ్ తీసుకున్నారు. బార్డర్స్ ని మాత్రం చూడండి మంచి స్ట్రాబెర్రీ లైక్ పీచ్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఇది నెట్టెడ్ జూట్ తీసుకున్నారు. నెట్టెడ్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని జూట్ వర్క్ అనేది మనకి క్రీపర్ అంతా లీవ్స్ అంతా కూడా జరీ ఉంది. అలాగే మెరూన్ కలర్ తో ఫిల్అప్ చేశారు. ఆల్టర్నేట్ గా మెరూన్ అండ్ జరీ కంటిన్యూస్ గా బార్డర్ లో నెట్టెడ్ జూట్ బార్డర్ ని హైలైట్ చేశారు. అటు ఇటు గోల్డెన్ ప్యాచ్ ఉంటుంది. ఈ బార్డర్ అనేది మనకి పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర పళ్ళు అండ్ షోల్డర్ కింద మొత్తం 3 సైడ్స్ కూడా ఇదే బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది త్రూ ది సారీ. సో త్రూ ది సారీ ఈ 3 బార్డర్స్ అనేది సారీ ఎండింగ్ వరకు ఉంటాయి. మిడిల్ లో చూసుకుంటే కనుక మనకి మెరూన్ కలర్ తో మిర్రర్ వర్క్, లైట్ వెయిట్ మిర్రర్ వర్క్ అనేది దగ్గరగా క్రాసింగ్ స్టైల్లో ఇచ్చారు. చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. పెట్టుబడులకి యూస్ఫుల్, చిన్న చిన్న అకేషన్స్ కి కూడా వేర్ చేయొచ్చు. రిచ్ గా ఉంటుంది. ఈజీ క్యారీ వాచ్. ఓకే, ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు. కాస్ట్ ఈ సారీ వచ్చేసి ఓన్లీ 1000 రూపీస్ ఓన్లీ. నైస్ మిర్రర్ వర్క్ ఉంది. బార్డర్ ని హైలైట్ చేశారు. కలర్ఫుల్ బ్లౌజ్ ఇచ్చారు. సారీ కాస్ట్ చూస్తే ఓన్లీ 1000 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీస్ చూద్దాం. ఇది వచ్చేసి మనకు ప్యూర్ హ్యాండ్లూమ్ కోట బాతిక్ డిజైన్ వస్తుంది మేడం. ఓ హ్యాండ్లూమ్ కోట, దట్టు బాందిని డిజైన్స్. షోల్డర్ పార్ట్ అండ్ పళ్ళు పార్ట్ లో మనకి బార్డర్స్ ని గమనించినట్లయితే కనుక మనకి ఒక జూట్ 3 ఇంచెస్ బార్డర్ మనకి యాంటిక్ స్టైల్ బార్డర్, యాంటిక్ కలర్ లో ఉన్న బార్డర్ ఇచ్చారు. నెక్స్ట్ ఒక గ్రీన్ ప్యాచ్ మీద మనకి సీక్వెన్స్ వర్క్ అండ్ లేస్ వర్క్ ఇచ్చారు. ఇది బార్డర్ ని ఈ విధంగా హైలైట్ చేశారు. 3 సైడ్స్ ఈ బార్డర్ అనేది కంటిన్యూ గా ఇచ్చారు. మిగతా శారీ అంతా పళ్ళు పార్ట్ త్రూ ది శారీ చూసుకుంటే కనుక మనకి పైన వచ్చేసి పింక్ తీసుకున్నారు. మిడిల్ లో మంచి మ్యాంగో ఎల్లో తీసుకున్నారు. మళ్ళీ కింద మనకి అగైన్ పింక్ వచ్చింది. ఈ విధంగా మనకి బ్రైట్ కలర్స్ తో మంచి ట్రెడిషనల్ కలర్ తో పార్టీ వేర్ లుక్ వచ్చే విధంగా కలర్స్ యూస్ చేశారు. వీటి మీద అంతా కూడా మీడియం సైజ్ లో బాందిని ప్రింట్స్ అనేవి వైట్ కలర్ తీసుకున్నారు. బ్లౌజ్ వచ్చేసి మంచి హెవీ డిజైనర్ తీసుకున్నారు అన్నమాట. ఓ బ్లౌజ్ మాత్రం ఈ శారీకి ఇంకా పర్ఫెక్ట్ గా చాలా స్పెషల్ గా ఇచ్చారండి. చూడండి ఓవరాల్ గా మనకి నెట్టెడ్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. క్రీమ్ కలర్ తీసుకున్నారు. దీని మీద శారీలో యూస్ చేసిన ఎల్లో అండ్ పింక్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఎక్స్ట్రాగా యాడ్ చేస్తూ కలిసి మనకి క్రీపర్స్ అండ్ ఫ్లవర్ వర్క్, మిర్రర్ వర్క్ అనేది స్పెషల్ గా ఇచ్చి చాలా దగ్గర హ్యూజ్ ఆఫ్ వర్క్ యాడ్ చేస్తూ మనకి బ్లౌజ్ అనేది చాలా హైలైట్ గా రిచ్ గా డిజైన్ చేశారు. కాస్ట్ ఎంత ఉంటుంది? ఇంత రిచ్ గా ఉన్నా సరే ఓన్లీ 3300 రూపీస్ అవైలబుల్. నైస్ బ్లౌజ్ హైలైట్ ఉంది. బాందిని మనకి హ్యాండ్లూమ్ కోట 3300 రూపీస్ ఈ శారీ కాస్ట్. ఈ శారీ అవుట్లైన్ గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ థ్రెడ్ తో టాజిల్స్ అనేవి చాలా గ్రాండ్ గా ఇచ్చారు. అవుట్లైన్ మనకి ఒక గోల్డెన్ లైన్స్ అనేవి ఇచ్చారు. నెక్స్ట్ పళ్ళులో మనకి ఈ విధంగా హ్యాంగ్ అయిన దగ్గర సింగిల్ స్టెప్ పెట్టుకున్నప్పుడు కానీ స్టెప్స్ పెట్టుకున్నప్పుడు కానీ కొంచెం స్పెషల్ లుక్ రావడానికి ఒక క్రాసింగ్ స్టైల్లో మనకి ఉలెన్ థ్రెడ్ అనేది యూస్ చేస్తూ, అది కూడా థిక్ ఉలెన్ యూస్ చేస్తూ మనకి పాట్స్ డిజైన్ అనేది ఇచ్చారు. అది కూడా ఒక హ్యాండ్లూమ్ వెరైటీ స్టైల్లో ఇచ్చారు. పింక్ పాట్ తీసుకున్నారు. నెక్స్ట్ ఒకలాంటి టర్మరిక్ ఎల్లో కలర్ తీసుకున్నారు. ఆరెంజ్ క్రీపర్ తీసుకున్నారు. ఈ పాట్స్ లో కూడా మనకి చూసినట్టయితే కనుక స్మాల్ సైజ్ అండ్ మీడియం సైజ్, బిగ్ సైజ్ తీసుకున్నారు. క్రీమ్ కలర్ తీసుకున్నారు. ఇలా పాట్స్ డిజైన్ ఇస్తూ న్యూ స్టైల్లో మనకి ఒక బొటిక్ స్టైల్లో డిజైన్ చేశారు. అక్కడక్కడ మిర్రర్ వర్క్ కూడా ఇచ్చారు. ఓన్లీ పళ్ళులో మనకి ఈ విధంగా క్రాసింగ్ స్టైల్లో ఇచ్చారు అన్నమాట. హెవీగా ఇచ్చారు. అంటే కొందరికి పళ్ళు గ్రాండ్ గా కావాలి అనుకునే వాళ్ళకి, కొంచెం స్పెషల్ లుక్ కనిపించాలి అనుకునే వాళ్ళకి. మిగతా పళ్ళు నుంచి గమనించినట్టయితే మనకి ఫ్రిల్స్ వరకు గానీ త్రో ది శారీ గానీ పైన బార్డర్ వచ్చేసి మనకి 7 ఇంచెస్ ఆఫ్ గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. బ్లాక్ అవుట్ లైన్ ఇచ్చారు. మిగతా అంతా కూడా మనకి మిర్రర్ వర్క్, మీడియం సైజ్ మిర్రర్ వర్క్ తీసుకున్నారు. అవుట్ లైన్ మాత్రం పింక్ తో ఫిల్అప్ చేశారు. 2 బజాస్ వస్తాయి ఇందులో. వావ్, కోటా మీద మనకి వచ్చేసి ఆకృతి వర్క్ స్టైల్. ఇంకొకటి వచ్చేసి మనకి రెడీమేడ్ బ్లౌజ్ క్రీమ్ కలర్ తో. నైస్, చాలా స్పెషల్ గా ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పళ్ళు చూడండి హైలైట్ చేశారు. బ్లౌజ్ చూస్తే ఇంకా గ్రాండ్ గా స్పెషల్ క్రియేటివిటీ నెట్టెడ్ మీద మనకి వర్క్ రీపర్ మల్టిపుల్ కలర్స్ తో యూస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి రెడీమేడ్ బ్లౌజ్ కూడా ఉంది. బార్డర్ కి మ్యాచ్ అయ్యే విధంగా మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా వర్క్ ఇచ్చారు. ఎంత ఉంటుంది కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2300 రూపీస్ ఓన్లీ. నైస్, మనకి చాలా స్పెషల్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అండి. బ్లౌజ్ ని హైలైట్ చేస్తూ ఈ సారీ
శారీని డిజైన్ చేయడం జరిగింది. మరి శారీస్ కాస్ట్ చూస్తే కనుక 2300 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ శారీస్ చూద్దాం. నెక్స్ట్ శారీ చూద్దాం. ఏంటి శారీ? ప్యూర్ బనారస్ జూట్ వస్తుంది మేడం. ప్యూర్ బనారస్ జూట్. పళ్ళులో ప్యారెట్ గ్రీన్ నెట్టెడ్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి రా సిల్క్ మిక్స్ అవుతున్నట్టుగా నెట్టెడ్ మీద గ్రీన్ అటాచ్ చేశారు. ఇటు మాత్రం గోల్డెన్ అవుట్ లైన్ ఇచ్చి రిచ్ గా డిజైన్ చేశారు. సో మనకి పళ్ళు పార్ట్ అండ్ షోల్డర్ త్రూ ది శారీ చూసుకుంటే కనుక మనకి ఇదే స్టైల్లో రన్ అవుతుంది. బార్డర్ విషయానికి వస్తే పైన మనకి గోల్డెన్ కడీ బార్డర్ అనేది ఇచ్చారు. దానిపైన వచ్చేసి మనకి పింక్ బార్డర్ ఇచ్చేసి మధ్యలో ఒక వీవింగ్ స్టైల్ అంటే వీవింగ్ కూడా వేవ్ స్టైల్లో ఇచ్చారు. 2 లైన్స్ ఇచ్చేసారు ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి వేవ్స్ డిజైన్ ని మనకి వీవింగ్ స్టైల్లో ఇచ్చేసి ఒక 2 లైన్స్ ఇచ్చారు. ఈ విధంగా బార్డర్స్ ని హైలైట్ చేశారు. మిగతా అంతా కూడా మనకి నెట్టెడ్ బనారస్ జూట్ ఫ్యాబ్రిక్ తీసేసుకుని దాని మీద అంతా కూడా వీవింగ్ అనేది మనకి ఇదంతా జూట్ తో, క్రీపర్ అంతా కూడా జూట్ తో, పికాక్స్ డిజైన్ మాత్రం మనకి జెరీతో యాడ్ చేశారు, జెరీతో ఇచ్చారు. ఈ విధంగా మనకి క్రీపర్ అండ్ పికాక్స్ అనేది చాలా దగ్గరగా క్లమ్సీగా త్రూ ఆఫ్ ది సారీ ఎండింగ్ వరకు ఇలానే వస్తుంది. గ్రాండ్ లుక్ వచ్చే విధంగా ఇచ్చారు. బోర్డర్ కూడా హైలైట్ గా ఇచ్చారు కింద బోర్డర్. yes పైన బోర్డర్ కి కింద బోర్డర్ కి చాలా వేరియేషన్ ఇచ్చారు. పింక్ ఇచ్చారు, గోల్డెన్ లైన్స్ అనేది క్రాసింగ్ స్టైల్లో ఇచ్చారు. మిగతా అంతా కూడా మనకి ఒక గ్రాస్ స్టైల్లో కటింగ్ స్టైల్లో తీసుకొని గోల్డెన్ కడీ బార్డర్ ఇచ్చి దీని మీద ఫ్లవర్స్ మాత్రం మనకి బ్లూ కలర్ జూట్ ఫ్లవర్స్, పింక్ కలర్ జూట్, ఆరెంజ్ ఈ విధంగా మనకి ఒక కలర్స్ తో ఫ్లవర్ డిజైన్ అనేది సారీ ఎండింగ్ మీద రన్ అవుతున్నట్టుగా ఇచ్చారు. బ్లౌజ్ చూస్తే నెట్టెడ్ మీద పింక్ లైన్స్ ఇచ్చేసారు. మనకి ఎంత ఉంటుంది సారీ కాస్ట్? ఈ సారీ వచ్చేసి 3500 రూపీస్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంత బ్రైట్ గా కలర్ఫుల్ గా ఉన్న ఈ సారీ కాస్ట్ వచ్చేసి కేవలం 3500 రూపీస్ ఓన్లీ. ఈ స్పెషల్ కలెక్షన్ ఆఫ్ సారీ ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ లో ఉంది. ఈ సారీలో కలర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. మరి మీకు స్పెషల్ కలెక్షన్ కావాలి, న్యూ కలెక్షన్ అండ్ ట్రెండీ ట్రెడిషనల్ కలెక్షన్స్ కావాలి, దట్టు రీజనబుల్ ప్రైజెస్ కి కావాలి అనుకుంటే దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3 లో ఉన్న ప్రజ్ఞా సారీస్ ని విజిట్ చేయండి. ఇక్కడ అన్ని రకాల సారీస్ మనకి అందుబాటులో ఉంటాయి. అలాగే వీరికి మరో బ్రాంచ్ కూడా ఉంది. కూకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన ప్రజ్ఞా సారీస్ అనే బ్రాంచ్ ఉంటుంది. అక్కడ కూడా అన్ని రకాల సారీస్ అనేవి. ఇది వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ వస్తుంది మేడం. మనకి పళ్ళులో చూసుకుంటే కనుక మనకి ఒక ఎలిగెంట్ లుక్ వచ్చే విధంగా యాంటిక్ షేడ్ ఆఫ్ గోల్డెన్ లైన్స్ అనేవి యాడ్ చేశారు. మనకి ఇదంతా కూడా థిక్ అండ్ థిన్ లైన్స్ మనకి యూస్ చేశారు. పళ్ళు ఈ విధంగా ఒక 1/2 మీటర్ కంటే తక్కువగా ఇచ్చారు. ఈ పళ్ళు పార్ట్ నుంచి త్రూ ఆఫ్ ది శారీ చూసుకుంటే కనుక మనకి ఇదే కలర్ కాంబినేషన్ తో ఇదే వర్క్ అనేది రన్ అవుతుంది. పైన బార్డర్ మనకు ఒక ట్రెడిషనల్ మనకి బిన్నీ సిల్క్ బార్డర్ ఏ విధంగా ఇస్తారో అదే బార్డర్ ని కంటిన్యూ చేశారు. అది కూడా 1.5 ఇంచ్ ఫ్లవర్స్ ఉంటుంది, క్రీపర్ ఉంటుంది. ఇదంతా కూడా గోల్డెన్ జరీ తీసుకున్నారు. నెక్స్ట్ మిగిలిన అంతా కూడా మనకి చూడండి మంచి ఒక ఆరెంజ్ లో థిక్ కలర్ తీసుకున్నారు. ఆరెంజ్ లో థిక్ కలర్ తీసుకున్నారు. దీని మీద బుటీస్ చూస్తే కనుక ఒక డ్రాప్ స్టైల్లో బుటీ ఇచ్చారు. దాంట్లో అంతా కూడా మనకి ఫిల్అప్ చేశారు గోల్డెన్ జరీ తీసుకొని. ఇంకొకటి వచ్చేసి సెల్ఫ్ కలర్ థ్రెడ్ తీసుకున్నారు. దీని మీద మాత్రం సెల్ఫ్ కలర్ ఆరెంజ్ మీద ఆరెంజ్ తీసుకున్నారు, గోల్డెన్ మీద గోల్డెన్ తో. ఈ విధంగా ఈ బుటీస్ అనేవి చాలా దగ్గరగా మనకి సారీ ఎండింగ్ వరకు కూడా ఉంటాయి. కింద బార్డర్ చూద్దాం. సో షోల్డర్ లో అండ్ పళ్ళు పట్లో ఈ బార్డర్ చూసుకుంటే కనుక మనకి ఈ మ్యాంగో బుటీ అనేది స్పెషల్ గా క్రియేట్ చేశారండి. అంటే ఒక మ్యాంగో బుటీలో ఇంకో మ్యాంగో బుటీ ఇస్తూ ఈ మ్యాంగో బుటీ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ తీసుకున్నారు. ఇది మాత్రం గోల్డెన్ జరీ తీసుకున్నారు. ఈ థ్రెడ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ యూస్ చేశారు. సెల్ఫ్ గ్లాస్ స్టోన్స్ ఇచ్చారు. గోల్డెన్ మీద గోల్డెన్ గ్లాస్ స్టోన్స్ అనేవి అటాచ్ చేశారు. ఈ విధంగా బుటీలో బుటీ ఇస్తూ స్పెషల్ గా డిజైన్ చేయించారు. ఈ బుటీస్ మాత్రం షోల్డర్ పార్ట్ వరకు ఇచ్చారు. కింద బార్డర్ యాజ్ టీస్ గా ఉంటుంది. నెక్స్ట్ ఫ్రిల్స్ విషయానికి వచ్చేసరికి మనకి కొంచెం బుటీస్ అనేది కొంచెం ఈ డ్రాప్ బుటీ అనేది ఇచ్చేసారు. బట్ ఫ్రిల్స్ కి వచ్చేసరికి మ్యాంగో బుటీస్ ని యూస్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్ విత్ గోల్డెన్ బార్డర్స్, అది కూడా డిజైన్ బార్డర్స్ ఇచ్చారు. ఎంత ఉంటుంది కాస్ట్? ఈ సారీ వచ్చేసి 1700 రూపీస్. ప్యూర్ జార్జెట్ ఐటమ్ 1700 రూపీస్ ఈ సారీ కాస్ట్. ఈ సారీలో కలర్స్ కూడా అవైలబుల్ కలర్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు జూట్ ఫ్యాబ్రిక్ వస్తుంది. సారీ జూట్ ఫ్యాబ్రిక్ మీద మనకి ప్రింటింగ్ స్టైల్, దట్ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. జూట్ నవడేస్ ఫ్యాబ్రిక్ అనేది బాగా రన్ అవుతూ ఉంటుంది. మనకి కాటన్ లాగా కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. పెట్టుబడులకి కూడా ఇలాంటి కలెక్షన్ చాలా కంఫర్ట్ గా ఉంటుంది. మనకి ప్రైజెస్ రీజనబుల్ గా ఉంటాయి కాబట్టి. సో మనం ఇదంతా కూడా ఎల్లో లైన్స్ మీద వైట్ లైన్స్ అనేది ఇచ్చారు. కింద చూసుకుంటే వైట్ లైన్స్ అట్ పళ్ళులో మాత్రం మనకి ప్రింటింగ్ స్టైల్లో పైనంతా కూడా మనకి లైట్ ఎల్లో తీసుకున్నారు. ఈ లైట్ ఎల్లో మీద చూసుకుంటే కనుక మనకి రెడ్ అండ్ థిక్ ఎల్లో మీద ఒక ప్రింటింగ్ స్టైల్స్ అనేది ఇక్కత్ స్టైల్లో ఇచ్చారు. పళ్ళు ఈ విధంగా ప్రింటింగ్ స్టైల్లో తీసుకుంటే మనకి ఈ పళ్ళు పార్ట్ నుంచి త్రూ ది శారీ కూడా మనకి ఇదే స్టైల్లో రన్ అవుతుంది. పైన వచ్చేసి ఎల్లో బార్డర్ ప్లెయిన్ ఇచ్చారు. నెక్స్ట్ గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి స్ట్రైప్స్ లాగా, అంటే హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఇచ్చారు. హాఫ్ వరకు స్ట్రైప్స్ వైట్ అండ్ ఎల్లో తీసుకున్నారు. కింద హాఫ్ మాత్రం చూడండి టోటల్ గా ప్రింట్ ఇచ్చారు. వైట్ మీద మనకి చూసుకుంటే ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో ఒక ఇక్కత్ స్టైల్లో ప్రింట్ అనేది ఇచ్చేసి బార్డర్ ని కూడా థిక్ ప్రింట్స్ ఇచ్చేసి హైలైట్ చేశారు. ఒక లైన్స్ లో ఇచ్చి కింద గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో మనకి ఈ సారీ డిజైన్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి మనకు 2 షేడ్స్ లో వస్తుంది. ఎల్లో అండ్ వైట్ స్టైల్ లో వస్తుంది. ఓకే,
ఎంత ఉంటుంది కాస్ట్? ఈ సారీ కాస్ట్ కూడా ఓన్లీ 550 రూపీస్ ఓన్లీ మేడం. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి ప్యూర్ మణిపూరి కోట వస్తుంది. మణిపూరి కోట. ఓకే, మనం సారీ చూస్తే కలర్ఫుల్ గా ఉంది. నెక్స్ట్ సమ్మర్ కాబట్టి సమ్మర్ కి స్పెషల్ కలెక్షన్ కూడా అందుబాటులో ఉంచారు ప్రజ్ఞా సారీస్ వారు. ప్యాచెస్ 3 సైడ్స్ మనకి ఇదే ప్యాచ్ కంటిన్యూ చేశారు. ఒక కాఫర్ సర్కిల్ బ్లూ రా సిల్క్ ప్యాచ్, ఎల్లో కలర్ ప్యాచ్. మిడిల్ అంతా చూసుకుంటే గనక మనకి పింక్ కలర్ తీసుకున్నారు కోటా ఫ్యాబ్రిక్. మనకి ఇదంతా కూడా క్రీపర్ వర్క్ అంతా గ్రీన్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి స్టెమ్ పార్ట్ ఎల్లో తీసుకున్నారు. మనకి ఫ్లవర్ బుటీస్ లావెండరీ కలర్, స్కై బ్లూ, క్రీపర్ ఫిల్ చేయడం గ్రీన్ ఇచ్చారు. బర్డ్స్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వీవింగ్ అంతా కూడా మనకి స్కై బ్లూ ఉంది. అవుట్ లైన్ బ్లాక్ ఇచ్చారు. ఈ విధంగా పైన బర్డ్స్ స్కై బ్లూ ఉంటే కింద మాత్రం మనకి ఒక బ్రింజాల్ బ్లూ పర్పుల్ కలర్ ఇచ్చారు. బర్డ్స్ వింగ్స్ మాత్రం స్కై బ్లూ తీసుకున్నారు. ఈ విధంగా మళ్ళీ నెక్స్ట్ స్మాల్ సైజ్ లో ఉన్న బర్డ్స్ క్రీపర్ అంతా స్టెమ్ అంతా కూడా గ్రీన్ అండ్ ఎల్లో తో ఇలా మల్టిపుల్ కలర్స్ తో మనకి థ్రెడ్ సిల్క్ థ్రెడ్ యూస్ చేస్తూ షోల్డర్ పార్ట్ వరకు చాలా హెవీ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు. 3 సైడ్స్ ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. ఫ్రిల్స్ విషయానికి వచ్చేసరికి పళ్ళులో ఏవైతే బర్డ్స్ యూస్ చేసామో బ్యాక్గ్రౌండ్ పింక్ మీద అవే బ్లూ అండ్ పర్పుల్ కలర్స్ తో మనకి బర్డ్స్ అనేవి ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనం ఈ శారీలో యూస్ చేసిన రా సిల్క్ మెటీరియల్ ప్యాచ్ ఉంది కదా, ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. అలాగే ఈ శారీకి స్పెషల్ రెడీమేడ్ డిజైనర్ బ్లౌజ్ కూడా అందుబాటులో ఉంది. హెవీ వర్క్ ఇచ్చారు. రా సిల్క్ పింక్ తీసుకున్నారు. గ్లాస్ స్టోన్ ఇచ్చారు. మనకి బీట్స్ అనేవి కూడా ఒక బటన్ స్టైల్లో ఇచ్చారు. హ్యాండ్స్ కి నెక్ కి ఇచ్చారు. బ్యాక్ కూడా మనకి నెక్ వర్క్ ఉంటుంది. ఎంత ఉంటుంది కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2400 రూపీస్. yes, ఇంత హెవీ వర్క్ ఉంది మనకి పళ్ళులో అండ్ బ్లౌజ్ ఇచ్చారు. 2400 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకు టిష్యూ జూట్ వస్తుంది మేడం. పళ్ళులో మాత్రం గోల్డెన్ అండ్ వైట్ లైన్స్ మనకి టిష్యూ గోల్డెన్ లైన్స్ ఇచ్చారు, వైట్ లైన్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక యాంటిక్ షేడ్ తీసుకున్నారు. బ్లాక్ అండ్ గోల్డెన్, నెక్స్ట్ గోల్డెన్, ఆ తర్వాత మెరూన్ షేడ్. ఈ విధంగా లైన్స్ ఇస్తూ అండ్ టాజిల్స్ ఇస్తూ గోల్డెన్ టాజిల్స్ ఇస్తూ మనకి పళ్ళుని డిజైన్ చేశారు. షార్ట్ పళ్ళు తీసుకున్నారు. సో పళ్ళు నుంచి త్రూ అవుట్ ది శారీ చూసుకుంటే కనుక మనకి ఇదే ప్యాటర్న్ రన్ అవుతుంది. పైన వచ్చేసి మనకి టిష్యూ బార్డర్ అనేది ఆనియన్ షేడ్ మిక్స్ అవుతూ టిష్యూ మిక్స్ అవుతూ మనకి ఒక 10 ఇంచెస్ బార్డర్ అనేది ఇచ్చారు. లెంత్ ఎక్కువగా ఉన్న బార్డర్ ఫ్యాషన్ కాబట్టి. మిగతా అంతా కూడా చూసుకుంటే జూట్ టిష్యూ మిక్స్ అవడం వల్ల పార్టీ వేర్ లుక్ వచ్చేస్తుంది. మనకి వీటి మీద కూడా చూసుకుంటే కాంతా వర్క్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా ఒక మ్యాటీ స్టైల్లో. క్రీపర్ అంతా కూడా మనకి బ్లాక్ తీసుకున్నారు. ఫ్లవర్స్ మాత్రం మనకి మెరూన్ కలర్. ఓన్లీ 2 కలర్స్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ మనకి వర్క్ ఇవ్వడం జరిగింది. చాలా లైట్ వెయిట్ గా ఉంటూ డిజైన్ చేశారు. ఇదంతా కూడా ఫ్రిల్స్ విషయానికి వచ్చేసరికి పైన ప్లేన్, కింద యాస్టిస్ అదే బంచెస్ ని కంటిన్యూ చేశారు. మరి బ్లౌజ్ ఏ విధంగా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది ఈ సారీలో. yes, బ్లౌజ్ మాత్రం మనకి 2 టైప్స్ ఆఫ్ బ్లాక్ అండ్ ఆనియన్ షేడ్ బార్డర్స్ ఇస్తూ మిడిల్ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చారు. కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది 1800 రూపీస్. ఓకే, పార్టీ వేర్ లుక్ 1800. అంటే మరి డిజైనర్ పీసా సింగిల్ ఏంటి కలర్స్ ఉంటాయి? ఇందులో వేరు వేరు కలర్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పటి వరకు చూసిన ఇలాంటి కలెక్షన్స్ ని మీరు కూడా పర్చేస్ చేయాలి అనుకుంటారు కాబట్టి దిల్సుఖ్నగర్ సాయిబాబా టెంపుల్ లేన్, గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ 3 లో ఉన్న ప్రజ్ఞా సారీస్ విజిట్ చేయండి. ఎందుకంటే అన్ని కూడా స్పెషల్ డిజైనర్ బ్లౌజెస్ తో పాటు స్పెషల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ ని కూడా చూసాము. మరి అలాగే వీరికి మరో బ్రాంచ్ కూడా ఉంది. కూకట్పల్లి వివేకానంద కాలనీ రిలయన్స్ ఫ్రెష్ పక్కన ప్రజ్ఞా సారీస్ అనే బ్రాంచ్ ఉంది. అక్కడ కూడా ఆల్ న్యూ ట్రెడిషనల్ ట్రెండీ కలెక్షన్స్ అన్ని కూడా అవైలబుల్ లో ఉంటాయి. బ్రైడల్ కలెక్షన్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్యం. ఏంటి అంటే వ్యూవర్స్ కి కావాల్సినవి ప్రజ్ఞా సారీస్ లో ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ వచ్చాయో చూసాము. అన్ని ఫ్యాన్స్ లో కూడా న్యూ కలెక్షన్స్ ఉన్నాయి. బ్లౌజెస్ కూడా చాలా స్పెషల్ కలెక్షన్స్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ చూసారు కదా ప్రజ్ఞా సారీస్ లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్ సారీస్ ని, అలాగే ట్రెండీ ట్రెడిషనల్ కలెక్షన్ సారీస్ ని. మరి లేట్ చేయకుండా ఇలాంటి కలెక్షన్ కోసం ప్రజ్ఞా సారీస్ ని విజిట్ చేయండి. ఇది వాటి హలో లేడీస్ ఎపిసోడ్. తిరిగి రేపటి హలో లేడీస్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అండ్ టేక్ కేర్, బై.